ఇప్పుడు నార్మల్‌గా హ్మ్. మనం ఫీమేల్‌లోకెళ్తే హ్మ్. ప్రాస్టిట్యూటర్స్ ఉంటారు. వాళ్ళు ప్రాస్టిట్యూటర్స్ ఏందంటే సెక్స్‌ని ఒక జాబ్ లెక్క తీసుకొని అవును. ఆళ్ళు నార్మల్‌గా రోడ్ సైడ్ గానీ, అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. హ్మ్. మళ్ళీ ఫ్యామిలీస్ ఉన్నా గూడా దీన్ని ఒక జాబ్ లెక్క తీసుకొని వాళ్ళు సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేసుకుంటూ, మనీ ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అంటే అతని దగ్గరున్న పర్సన్ కరెక్ట్‌గా చేయనందుకా? లేకపోతే వాళ్ళకు ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ ఉండా? వాళ్ళ హార్మోన్స్‌లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా అట్లా ఫీలింగ్స్ ఎక్కువ? కొంతమందికి ఉంటాయి. కొంతమందికి ఎట్లా ఉంటాయంటే దే ఆర్ హైపర్ సెక్సువల్. హ్మ్. ఓకే. ఇఫ్ దే ఆర్ ఇంటూ హైపర్ సెక్సువల్, సో డెఫినెట్లీ దే విల్ గో విత్ డిఫరెంట్ పీపుల్. ఓకే. బికాజ్ వాళ్ళకు ఒక్కో వ్యక్తితో వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఉండదు. సో వాళ్ళకి ఏమవుతుందంటే దే విల్ డెఫినెట్లీ గో విత్ అదర్ డిఫరెంట్ పార్ట్నర్స్. అప్పుడు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈజ్ వన్. నంబర్ టూ ఇస్ ద మనీ, యాజ్ యూ సెడ్. మనీ. బికాస్ ఆఫ్ ద మనీ సమ్ పీపుల్ దే గో విత్ ఓకే. ఆల్ దిస్. ఓకే, వాళ్ళకు డబ్బులు వస్తాయి, దాన్ని తప్పటి దే కెన్ ఎంజాయ్ ద సెక్స్ అని ఉంటుంది. బట్ దే ఆర్ యాక్చువల్లీ ఐ విల్ టెల్ యూ దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదు అంటే అక్కడ ఫ్యామిలీ విల్ బి డిస్టర్బ్డ్. అవును. దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, ఇఫ్ సపోజ్ యు ఆర్ మీటింగ్ ఏ పార్ట్నర్, సపోజ్ వాళ్ళ కండమ్ వాళ్ళకు బ్రేక్ అయింది అవును. అండ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఏమైనా ఉంటే దట్ అది మీకు కూడా ఆటోమేటికలీ ఇట్ విల్ బి ట్రాన్స్మిట్. అవును. సో మీకు ట్రాన్స్మిట్ అయితే మీకు కూడా ఆ రోగం అప్పుడు నుంచి స్టార్ట్ అయిపోయింది. అవును. దెన్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ ఫర్ మనీ? Yes. డూ యూ థింక్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెల్త్? కాదు. కాదు. మీకు సపోజ్ ₹1,00,00,000 ఉన్నాయి, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, బట్ యు ఆర్ సఫరింగ్ విత్ ద కిడ్నీ ఫెయిల్యూర్, అదర్వైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ సెక్చువల్ ప్రాబ్లమ్స్ అండ్ డే బై డే యువర్ కండిషన్ ఈజ్ బికమింగ్ వర్స్ట్ అని ఆలోచిస్తే అక్కడ ఆ మనీ ఉండి ఏం చేస్తుంది అక్కడ? అవును. చెప్పండి. ఫైనలీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లీవ్ అండ్ గో. సో ఎన్ని రోజు ఉంటే అన్ని రోజు హ్యాపీగా ఒక హెల్దీ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని మనం చూసుకోవాల్సిన విషయం. సెక్స్ చేసిన తర్వాత Hmm. స్పెమ్ రిలీజ్ అయిన తర్వాత Hmm. సెక్స్ చేయాలనిపించిన ఫస్ట్ ఉన్న ఫీలింగ్ ఆఫ్టర్ సెక్స్ స్పెమ్ రిలీజ్ అయిన తర్వాత ఫీలింగ్ ఉండదు. Hmm. అసలు మనకు అనిపించదు. ఆ ఉమెన్ టచ్ చేసినా కూడా మనకి చిరాకు వస్తుంటుంది Hmm. స్పెమ్ రిలీజ్ అయిన తర్వాత. అసలు అట్లా ఫీలింగ్ ఎందుకు వస్తుంది అనిపిస్తుంది మనకి? See, that, yeah, it's very interesting question. Hmm. బట్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఏ యంగ్ చాప్, ఓకే, నీ ఏజ్లో పిల్లలకి తీసుకుంటాం. Hmm. మీ ఏజ్ ఎంత చెప్పు? 24. 24 ఏజ్లు ఉన్న వాళ్ళైతే వాళ్ళకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు మళ్ళీ వాళ్ళకు యాక్చువల్గా మళ్ళీ అగైన్ ఇరెక్షన్ రావాలి వాళ్ళకు. వాళ్ళ ఇప్పుడు చేసేసిన అనుకో హాఫ్ అన్ అవర్లో ఇమీడియట్లీ వాళ్ళకు ఇరెక్షన్ రావచ్చు. No. ఓకే, 24 ఏజ్లో ఉన్నప్పుడు. బట్ ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 30, ఓకే, అండ్ యూ బికమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఓబెస్, కొంచెం మీరు వైట్ పుట్ అని అయ్యారు అండ్ 30 క్రాస్ అయ్యారంటే అప్పుడు ఆ టైమింగ్స్ ఉండదు. Okay. అప్పుడు అగైన్ టైమింగ్స్ అక్కడ మారిపోతాయి. Hmm. ఇట్ మే టేక్ 1.5 hours 30+ అయితే. ఓకే, 1 hour to 1.5 hour టైం పడుతుంది. Mhm. దట్ ఈస్ ద ఇన్ జనరల్ ప్రాసెస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఓకే, సో దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది ఏంటంటే ఓకే కంటిన్యూస్గా మనం చేయాలి అని అనుకుంటే అప్పుడు అన్ని దే హ్యావ్ టు గో ఫర్ ద మెడిసిన్. ఉమెన్కి ఉన్న ఫీలింగ్ ఆఫ్టర్ సెక్స్ కూడా ఉంటుంది అదే ఫీలింగ్. Hmm. కానీ మనకు అట్లా అనిపించదు ఆఫ్టర్ సెక్స్. అది వాళ్ళకి అర్థం కాదు. మనము ఓకే దగ్గర తీసుకో. ఐ గాట్ యువర్ పాయింట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు అడిగిన ప్రకారంగా అయితే ఉమెన్స్కు ఎట్లా ఉంటుంది, బట్ జెంట్స్కు ఎట్లా ఉంటుంది మనకెందుకు లేదు. అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా రీప్రొడక్షన్ జరగడం కానీ లేకపోతే మనకు సీమెన్ జనరేషన్ జరగడం కానీ మనకు హార్మోన్ లెవెల్ మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ జెంట్స్కు తక్కువ ఉంటుంది అండ్ లేడీస్కు కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ అక్కడ ఏముంటుంది అంటే జనరల్గా ఒక అమ్మాయికు ఓకే మీరు ఎప్పుడు వరకు వాళ్ళకు ఆర్గాజం తెప్పించుకోలేదు అప్పుడు వరకు యూ కెనాట్ సాటిస్ఫై దట్. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్న జనాలు ఎట్లా ఉన్నారంటే దే ఆర్ వెరీ ఫాస్ట్ అనమాట. మనం వెళ్తున్నాం, మనకు పని అన్నీ అయిపోయింది అండ్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గో టు ద బెడ్. మనం సెక్స్ చేసేసి పడుకొని పోదాం, రేపు మార్నింగ్ మళ్ళీ పొద్దున లేవాలి, డ్యూటీకి వెళ్ళాలని ఉంటుంది. ఆ టైప్ ఉంటే దట్ ఈస్ బికమ్ జస్ట్ లైక్ ఏ డ్యూటీ. దట్ మీన్స్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ యువర్ పార్ట్నర్ అట్ ఆల్. బికాజ్ ఒక పార్ట్నర్కు సాటిస్ఫై, ఒక లేడీ పార్ట్నర్కు మనం సాటిస్ఫై చేయాలంటే ఫోర్ ప్లే చాలా చాలా అవసరం అక్కడ. ఓకే, ఫోర్ ప్లే చేయడం చాలా అవసరం. అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఒకరు ఫోర్ ప్లే చేయాలి.
ఫోర్ ప్లే అంటే కొంతమంది ఆలోచిస్తారు ఇది ఏంటి అని చెప్తున్నారు ఈ డాక్టర్ అని చెప్తారు. బట్ ఫోర్ ప్లే అంటే సింప్లీ సాఫ్ట్ టచింగ్ ఇన్ ద ఎంటైర్ బాడీ ఆఫ్ ద ఫీమేల్. మీన్స్ పైన నుంచి కింద వరకు మనకు కంప్లీట్గా ఒక సాఫ్టీ మేనర్లు మనం ముట్టుకోవడం కానీ, రొమాన్స్ చేయడం కానీ, వాళ్ళకు నిపిల్ స్టిమ్యులేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకు డిఫరెంట్ సెన్సిటివ్ పార్ట్లు వాళ్ళకు కిస్ చేయడం కానీ. ఓకే, కొంతమందికి డిప్ కిస్ ఇష్టం, కొంతమందికి లైక్ నెక్ దగ్గర కిస్ చేస్తే వాళ్ళకు ఇష్టం, ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే నిపిల్ సక్ చేయడం చాలా ఇష్టం, ఇంకో కొంతమందికి వజైనల్ స్టిమ్యులేషన్ చాలా ఇష్టం అనమాట. లైక్ క్లైటోరిస్ స్టిమ్యులేషన్ ఒకరు చేశారంటే దే హ్యావ్ టు యూజ్ ఫింగర్స్. ఓకే, అంటే ఓకే మనం పెనీస్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ నేను చెప్పడం ఏంటంటే ఒక్కొరకు ఫీమేల్కు ఫస్ట్ మూడుకు తీసుకురావాలి. ఓకే, ఒక ఫీమేల్కు మీరు ఎప్పుడైనా సరే ఒక మూడుకు తీసుకువచ్చారు అంటే దెన్ వన్ టైం మీరు చేశారంటే కూడా షిల్ బి సాటిస్ఫైడ్. ఓన్లీ వన్ టైం విత్ 2 to 3 minutes ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. డైరెక్ట్ సెక్స్కి వెళ్ళకుండా కొంచెం సేపు ఎస్ ఫోర్ ప్లే చేయాలి. దట్ ఫోర్ ప్లే టైం హ్యాస్ టు బి దేర్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 20 minutes to 30 minutes ఉండాలి. ఓకే, కొంతమంది చాలా ఫాస్ట్గా కూడా ఆర్గాజంకి వచ్చేస్తారు, ఇంకో కొంతమందికి ఆర్గాజం అంతా తొందరగా రాదు. సో ఇట్ టెక్స్ టైం. సో ఆర్గాజం ప్రకారంగా చూస్తే మీ క్వశ్చన్ ప్రకారంగా అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ జెంట్స్కు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి, బట్ లేడీస్కు ఆర్గాజం రావడానికి టైం పడుతుంది. సో ఆ టైంకు మనం మినిమైజ్ చేసి మనం ఒక అమ్మాయికి మనం ఒక మూడుకు మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం ఇది అన్నీ చేయాలి. ఇది చేస్తేనే అప్పుడు మాత్రం ఒక అమ్మాయి కరెక్ట్ ఆర్గాజంకు వచ్చినప్పుడు మీరు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేశారు, షీ విల్ బి సాటిస్ఫైడ్ విత్ ఇన్ 1 or 2 minutes, దట్స్ ఆల్. అండ్ ఒక్కసారి వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే వాళ్ళు మళ్ళీ అడుగురు మీకు, షీ విల్ నెవర్ ఆస్క్. అండ్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ రాకముందే, వాళ్ళకు ఆర్గాజం రాకముందే సపోజ్ మీరు మీ పని చేసుకొని మీరు వెళ్ళిపోయారు, ఆమెకి ఎలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పండి? షీ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. దెన్ అప్పుడు ఏమవుతుందంటే సెక్స్ అయితే మీరు చేశారు బట్ ఆమెకి సాటిస్ఫాక్షన్ రాలేదు, అప్పుడు ఏమవుతుంది? షీ వాంట్స్ వన్ మోర్ టైం. ఆమె అందుకే అడుగుతాయి. మీరు ఒక మామూలు ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీరు ఒకరితో ఆల్రెడీ మీరు ఇంటర్ కోర్సులు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు డిశ్చార్జ్ అయిపోయింది. డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుందంటే వెన్ యు ఆర్ గెటింగ్ ఆర్గాజం వచ్చినప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. ఈ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే యూ బికమ్ కామ్, నాకు ఇప్పుడు వద్దు అని మీకు అనిపిస్తుంది, యు ఆర్ సాటిస్ఫైడ్. ఆ టైపు ఆర్గాజం లేడీస్కు కూడా రావాలి. ఆ టైప్ ఆర్గాజం రావడానికి టైం కొంచెం ఎక్కువ పడుతుంది లేడీస్కు. దట్స్ వై ఫోర్ ప్లే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకు సాఫ్టీ మేనర్లు టచ్ చేయడం, నిపిల్ సక్ చేయడం, వాళ్ళకు నార్మల్గా డీప్ కిస్ చేయడం, అండ్ కొంతమందికి లైక్ సెన్సిటివ్ పార్ట్లు కిస్ చేయడం, ఇది అన్నీ చేస్తూ ఉంటేనే వాళ్ళకు డెఫినెట్గా దే విల్ బీ సాటిస్ఫైడ్ అండ్ దే విల్ గెట్ ఆర్గాజం. దట్ టైం మీరు కలవండి, దే విల్ డెఫినెట్లీ బీ సాటిస్ఫైడ్.